గతంలో ఒకసారి మనం చూసాం మైనారిటీ స్కూల్స్ కి సంబంధించి ఒక సర్క్యులర్ వచ్చింది. స్కూల్ ప్రార్థనతో పాటు ఖురాన్ లోని కొన్ని ఆయాతులు చదవాలి అని. అప్పుడు దానికి సంబంధించి ఏబీవీపీ చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. ఆ నేపథ్యంలో దాన్ని వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మైనారిటీ గురుకులాలలో అక్రమ మత మార్పిడులను ప్రోత్సహించే అడ్మిషన్ నియామకాలు జరుగుతున్నాయి. వాటిని తొలగించాలి అంటూ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి వినతి పత్రాలను ఇవ్వడంతో పాటు వీటికి సంబంధించి యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు. అసలు ఏంటక్క ఇది అంటే, ఎస్సీకి సంబంధించి మత మార్పిడై క్రిస్టియానిటీలోకి పోతే బీసీసీ కింద వస్తారు. ఇక మిగిలిన వాటికి సంబంధించి అయితే ఓసీలోకి వెళ్ళిపోతారు. అది వేరే విషయం. అయితే ఇక్కడ మైనారిటీలు అంటే క్రిస్టియన్ గా మైనారిటీ గురుకులాలలో సీట్ సంపాదించాలి అని అంటే ఎస్సీలు మతం మారినట్టు యాక్సెప్ట్ చేసి బీసీసీ సర్టిఫికేట్లు తీసుకోవాలి. మతం మార్చుకోవడం భారతదేశంలో మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మనకు నచ్చిన మతం మార్చుకోవచ్చు, మార్చి సర్టిఫికేట్ తీసుకోవచ్చు, జాయిన్ అవ్వచ్చు. అక్కడ ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ అసలు చూడండి, అసలు నాకు తెలియక అడుగుతాను, బాప్తీషియం సర్టిఫికేట్ ఎందుకు? ఇక్కడ కనిపిస్తోందా క్లియర్ గా ద బాప్తీషియన్ సర్టిఫికేట్ అని? అసలు ఇది ఎందుకు? ఇది రాజ్యాంగ విరుద్ధమా కాదా? తహసీల్దార్ అంటే మండల ఆఫీస్ లో వీళ్ళు మతం మారారు, సో వీళ్ళకి ఈ కాస్ట్ కాదు ఇది వస్తుంది అని చెప్పియాలి. కానీ చర్చిలో ఒక ఫాదర్ ఇచ్చే బాప్తిజం సర్టిఫికేట్ ని పట్టుకొని మైనారిటీ గురుకులాలలో ప్రవేశాలను ఎలా చేస్తారు? ఇవి రాజ్యాంగ విరుద్ధమా కాదా? ఇది అక్రమ మత మార్పులను ప్రోత్సహించడమా కాదా? ఆ విధంగా ఉన్నాయా లేదా? దీని మీదే ఇప్పుడు ఏబీవీపీ ఆందోళన చేస్తోంది.